మీకు తెలుసా మన ఇండియన్ రైల్వే గుట్కా మరకల్ని తొలగించడానికి రోజుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఎస్, 4 కోట్ల రూపాయలు. మీరు మన ఇండియాలో ఉన్న ఏ రైల్వే స్టేషన్కైనా వెళ్ళండి, అక్కడ గుట్కా మరకలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అలా కనిపించలేదు అంటే మీరు ఖచ్చితంగా ఇండియాలో లేరు, వేరే కంట్రీలో ఉన్నారని అర్థం. మొన్న వాడెవడో యూపీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కూడా గుట్కా నమిలి ఉంచేశాడు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ గుట్కా మరకల్ని రిమూవ్ చేయడానికి మన భారత ప్రభుత్వం సైంటిస్టుల చేత ఒక కొత్త రకం కెమికల్ని తయారు చేయించింది. అమెరికాలోని నాసా జూపిటర్ మూన్ పైన శాటిలైట్స్ ని ఎలా లాంచ్ చేయాలో ట్రై చేస్తుంటే మనం గుట్కా మరకల్ని ఎలా తొలగించాలో రీసెర్చ్ చేస్తున్నాం. అదే సింగపూర్లో మీరు మిస్టేక్లో అయినా సరే గుట్కా తిని ఎక్కడైనా ఉంచారే అనుకోండి, అక్కడి ప్రభుత్వం వెంటనే సీసీ కెమెరా ద్వారా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ పైన 3,80,000 రూపాయల ఫైన్ వేస్తుంది. గుట్కానే కాదు, ఈవెన్ రోడ్లపైన ఊరికే ఉంచిన ఫైన్లు వేస్తారు. అండ్ అక్కడ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే మీరు ఆ ఫైన్ని కట్టకపోతే మిమ్మల్ని సుప్రీంకోర్టు వరకు లాక్కెళ్తుంది. ఏ బ్యాంకు మీకు లోన్ ఇవ్వదు. ఇలాంటి రూల్స్ మన ఇండియాలో కూడా తేవాలి. మన ఇండియా డెవలప్ అయినా కాకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఇదిగో ఇలాంటి పరిస్థితి మారాలి. మన దేశ ప్రజల్లో సివిక్ సెన్స్ రావాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి. కేవలం గుట్కా విషయంలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా కూడా వాళ్ళపైన భారీ ఫైన్లు విధించాలి. అప్పుడు కానీ మన ఇండియన్స్ మారరు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.